వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులకి మరో గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది గుడ్ న్యూస్. అమరావతి రాజధాని ఎన్టీఆర్ జిల్లాలో కూడా రాబోతా ఉంది అధికారికంగా, మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని 4 గ్రామాలని అమరావతి రాజధానిలో కలపడానికి సిఆర్డీఏ ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి రాజధానికి కృష్ణా నదికి దాటగానే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే 4 గ్రామాలు మూలపాడు, మాచవరం, త్రిలోచనాపురం. ఈ గ్రామాలని అమరావతి రాజధాని స్పోర్ట్స్ సిటీలో భాగంగా కలపటానికి కొటికలపూడి సహా ఈ 4 గ్రామాలని అమరావతి రాజధానిలో కలపబోతా ఉన్నారు. ఈ 4 గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. రైతులు కూడా భూ సమీకరణకు ముందుకొచ్చారు. అమరావతి రాజధానిలో ఏదైతే రైతులకు ప్యాకేజీ ఇచ్చారో అదే ప్యాకేజీ తీసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అమరావతి మండలంలో పెదకూరపాడు నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో ఒక 5 గ్రామాల్లో 9,000 ఎకరాలకి రైతులు అంగీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతానికి 4 గ్రామాల్లో, భవిష్యత్తులో మరికొన్ని గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ జిల్లాలో రాజధాని వచ్చే అవకాశం ఉంది. అమరావతి రాజధానికి విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ జాతీయ రహదారిని కనెక్ట్ చేస్తూ మొత్తం 4 బ్రిడ్జిలు రాబోతా ఉన్నాయి కృష్ణానది మీద. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ మీద 6 లేన్స్ బ్రిడ్జి వచ్చింది. జగ్గయ్యపేట, మాదిపాడు, వేలాద్రి సమీపంలో ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు మీద ఒక 6 లైన్స్ బ్రిడ్జి వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఒక 6 లైన్ బ్రిడ్జి వస్తుంది. అంటే అప్పటికే 4 బ్రిడ్జిలు అవుతాయి. ఇక మూలపాడు వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మించబోతా ఉన్నారు. గతంలో వైకుంఠపురం దగ్గర బ్రిడ్జి తీసుకోవాలని చూశారు. వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మించబోతా ఉన్నారు. 12 టీఎంసీల కెపాసిటీతో రాజధాని అవసరాలకి నీటిని నిల్వ చేయడంతో పాటు వరదలను నియంత్రించేందుకు కూడా ఆ బ్యారేజీ ఉపయోగపడుతుంది. అక్కడ అటు ఇటు రవాణా కూడా జరుగుతుంది. అంటే అది కూడా బ్రిడ్జి లాగానే ఉపయోగపడుతుంది. దాంతో కలిపి మొత్తం 5 బ్రిడ్జిలు రాబోతున్నాయి. దీంతో అమరావతి రాజధానికి ఎన్టీఆర్ జిల్లాకి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అటువైపు నుంచి ఇంకా హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా చాలా సులువు అవుతుంది. అందుకే అమరావతి రాజధాని గ్రామాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచెర్ల, నందిగామ, వీర్లపాడు, ముప్పాళ్ళ, చందర్లపాడు ఈ మండలాలన్నీ కూడా రాజధానిలో కలవబోతా ఉన్నాయి. అధికారికంగా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం భూములు తీసుకున్న మిగతా మండలాలన్నీ లేఅవుట్లు ప్రైవేట్ లేఅవుట్ వెంచర్స్ రాబోతా ఉన్నాయి. ఇక తాజాగా మనం చెప్పుకున్న ఈ 4 గ్రామాలు మూలపాడు, కొటికలపూడి, మాచవరం, త్రిలోచనాపురం ఈ 4 గ్రామాల్లో అమరావతి రాజధానికి 8,600 ఎకరాల భూ సమీకరణ చేయబోతా ఉన్నారు. రైతులు కూడా అంగీకరించారు. అక్కడ స్పోర్ట్స్ సిటీ రాబోతా ఉంది. ఇప్పటికే మూలపాడులో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు అక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మ్యాచ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది అంతర్జాతీయ స్టేడియంగా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అమరావతి రాజధానికి 1,00,000 ఎకరాలు ఉండాల్సిందే. 34,000 ఎకరాలంటే మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. రాబోయే రోజుల్లో అమరావతిలో 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ పెంచి హైదరాబాద్కు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ని మించే నగరం డెవలప్ చేయబోతా ఉన్నారు. అమరావతి నుంచి గుంటూరు దాకా మొత్తం కలిసిపోబోతా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి ఫలాలు ఎన్టీఆర్ జిల్లాకు కూడా రాబోతున్నాయి. ఇక విజయవాడ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రస్తుత రాజధాని ప్రాంతంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒక 5-6 మండలాల్లో అమరావతి రాజధాని విస్తరించబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మరికొన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ఆ వివరాలు అందిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.